సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము ఇప్పుడు 9 గంటల 11 నిమిషాలు అవుతుంది. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పెద్ద బిజినెస్. చాలా మైండ్ గేమ్ తోటి ఆడే ఇది ఒక పెద్ద బిజినెస్. సో ఎవరైతే వాళ్ళ మైండ్ని పర్ఫెక్ట్గా ఇందులో వాడతా అనుకున్న వాళ్ళకే డబ్బులు ఇస్తుంది. సో కాబట్టి దానిలో భాగంగా మనము జస్ట్ అబ్జర్వేషన్ చేయడం అనేది అలవాటు చేసుకుందాం. మనం అసలు మార్కెట్ ఏమవుతుంది. సో ఇరాన్ ఒకటి వార్ జరగడం వలన సో గత 4 సెషన్లలో మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ అయింది. సో ఇక్కడ మనం చూద్దాము మార్కెట్ ఏ విధంగా ఈరోజు బిహేవ్ చేస్తుంది అనేది. ఛానల్ అయితే ఒకటి క్రియేట్ అయిందిరా. సో ఎగ్జాక్ట్గా సో ఈ లెవెల్లోనే ఉంది. సో కరెక్ట్గా ఈ సెంట్రల్ లైన్లో మార్కెట్ టచ్ చేస్తూ పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా టచ్ చేస్తూ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు మార్కెట్ ఈ ఏరియాకి వచ్చింది. సో ఇక్కడ ఒక మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది అయితే ఒకటి ఉంది. సో ఆ సపోర్ట్ దగ్గర మనకు మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది మనం ఇక్కడ చూడాలి. ఇది ఏంటంటే సైకలాజికల్ నెంబర్ని మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ వస్తే ఈ ఏరియా దాకా వచ్చే ఛాన్స్ అవుతుంది. 23,900 అంటే ఒక 100 పాయింట్స్ ఇంకా స్కోప్ ఉంది. ఒకవేళ మార్కెట్ డౌన్ పడ్డదనుకో సో ఈ ఏరియా దాకా అయితే మనకి స్కోప్ ఉంది. సో ఇంకొక 100 పాయింట్స్ ఇక్కడ పడేసి తర్వాత మార్కెట్ ఇలా టచ్ అయ్యి ఇటు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 5 మినిట్ క్యాండిల్లోకి వెళ్దాము. సో 5 మినిట్ క్యాండిల్లోకి వెళ్తే ఈ విధంగా కనబడుతుంది. సో మార్కెట్ సో 1 మినిట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఇదే కదా ఈరోజు 1 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ నుండి సో ఇది 1 మినిట్ క్యాండిల్. ఇప్పుడు ఎంట్రీ అనేది ఇది ఒక అబ్జర్వేషన్గానే చూడండి. సో మనం అబ్జర్వేషన్ అనేది ట్రై చేద్దాము. సో ఇక్కడ కింద స్టాప్ లాస్ కోసం ఇంకా వస్తుందా. ఇప్పుడు ఈ క్యాండిల్ ఈ 9 EMA ఉంది కదా. సో 9 EMAకి కింద క్లోజ్ అయింది అనుకో. సో మనం డౌన్ సైడ్ కూడా తీసుకోవచ్చు. సో డౌన్ సైడ్కి ఒకవేళ మార్కెట్ క్లోజ్ అయిందనుకో సో మనకి ఇంకా టార్గెట్ ఈ ఏరియా దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎంత 280 పాయింట్స్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. సో మనము ఇక్కడ కూడా దీన్ని నిన్నటి లైన్ని డ్రా చేద్దాము. సో ఇది సో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేసింది అనుకో మనకు కొద్దిగా లేట్ అయినా కానీ. సో 9:30 ఇంకొక 10 మినిట్స్లో మార్కెట్ ఈ ఏరియా నుండి డిసైడింగ్ ఉంది. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అనే ఒక డైలమాలో ఉంది. సో చూద్దాము. సో ఇప్పుడు మార్కెట్ ఇక ఈ 50% లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇది ఏంటి అంటే ఓన్లీ స్కాల్పర్లకే ఒక ట్రేడ్ చేసేసి ఆ రోజుకి ట్రేడ్ క్లోజ్ చేస్తా అన్న వాళ్ళకే ఇది సూట్ అవుతుంది. ఎవరైతే ఓల్డ్ డే మొత్తం ట్రేడింగ్ చేస్తా అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్కి దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే కంట్రోలింగ్ పవర్ ఉంటేనే చేయాలి. అది 6 మంత్స్ పర్ఫెక్ట్గా వాళ్ళకి చాలా కమాండ్ వచ్చింది, కంట్రోల్ వచ్చింది అనుకున్నప్పుడే చేయాలి. లేకపోతే ఎడిక్షన్ అయిపోయి కంటిన్యూస్గా మనీ పోతుంది. సో అది ఓన్లీ గమనించడం, జస్ట్ మార్కెట్ ఎలా ప్రవర్తిస్తుంది సో అనేది జస్ట్ అబ్జర్వ్ చేయడమే మన మెయిన్ ఎజెండా. సో మార్కెట్ని పైకి తీసుకెళ్లారు. ఇక్కడ పెద్ద ప్లేయర్లు సెల్లింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో హ్యూజ్గా సెల్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది రెడ్ క్యాండిల్. సో ఇది సెల్ చేశారు. మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకురావాలనేది ట్రై చేస్తున్నారు. సో ఈ క్యాండిల్స్ ప్రకారం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు RSI ఎంత ఉంది అని అంటే 58 ఉంది. అంటే సూపర్ బుల్లిష్ అయితే లేదు, ఒక మీడియం. సో ఇక్కడ చూసుకుంటే మరీ బేరిష్ లేదు, మరీ బుల్లిష్ లేదు. సో ఇదే రేంజ్లో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ RSI అనేది కొద్దిగా డౌన్ అవుతుంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, బయింగ్ ప్రెజర్ వచ్చింది. సో కొంత ఫైటింగ్ అనేది జరుగుతుంది బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య. సో ఈ క్యాండిల్ ఏమో బయ్యర్స్ ఏమో పైకి తీసుకెళ్లాలని ట్రై చేశారు. సో ఇక్కడ దీని క్యాండిల్ని చూసుకొని చాలామంది పైకి వెళ్తుందని బై చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ట్రాప్ అవుతారు కొంతమంది.
సో వీళ్ళని స్టాప్ లాస్ హిట్ చేపించడానికి, వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి సో మార్కెట్ కిందికి వచ్చింది. తర్వాత మార్కెట్ ఎవరైతే ఇక్కడ కొంతమంది కిందికి ఎంటర్ అయి ఉంటారో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేయాలని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది ఇక్కడ. సో టూ సైడ్ వీక్ ప్లేయర్స్ని అందరినీ ఎలిమినేట్ చేయడానికి ట్రై జరుగుతుంది ఇక్కడ. సో ఎవరైతే వీక్ ప్లేయర్స్ ఉంటారో ఇక్కడ కొంతమంది ఎలిమినేట్ అయిపోతారు, స్టాప్ లాస్ హిట్ అయ్యి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వచ్చేసి. సో మనకంటూ క్లియర్ డైరెక్షన్ ఎటు వస్తుందా అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇటు 141 ఇప్పుడు. సో ఇక్కడ ఎంటర్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో సో అది కింద క్లోజ్ అయింది అనుకో, సో డౌన్ సైడ్ తీసుకుంటే మనకి ఉంటుంది, కొద్దిగా టైం పట్టేలా ఉంది. సో డిసైడింగ్ జరుగుతుంది కొంత మార్కెట్ డౌన్ అప్ అనేది. సో అంటే ఇది ఒక ప్యాటర్న్గా అనుకున్నాం అంతే. సో కొంత ఫైటింగ్ అయితే జరుగుతుంది బయర్స్కి సెల్లర్స్కి మధ్య. సో ఇక్కడ మనకి ఎవరైతే సెల్ చేయడానికి సెల్లర్స్కి ఇది సేఫర్గా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇటెళ్ళి ఇచ్చిందనుకో టైం డికే అయ్యి కొంత నార్మల్గా చిన్న ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అదే బయ్యర్స్ అనుకో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఫస్ట్ మార్కెట్ ఇటు వెళ్తుందని ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళకి లాస్. మళ్ళీ మార్కెట్ ఇటు నుండి ఈ ఫస్ట్ 1 minute క్యాండిల్ని డౌన్ సైడ్ బ్రేక్ అయింది, ఎవరైతే ఎంటర్ అవుతారో ఇటు కిందికి వస్తుందని మళ్ళీ మార్కెట్ ఇటు తీసుకెళ్తుంది. సో మళ్ళీ ట్రాప్. సో ఈ విధమైన ట్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ట్రెండ్ లైన్ ఉందిగా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేసింది. సో క్యాండిల్ కూడా దీనికి కింద మనకు క్లోజ్ చేసేసింది మనకి. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఇక్కడ RSI కూడా మనకి 46 ఉంది. సో మార్కెట్ కొంత డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా మనము ఇక్కడ లాజిక్ కొంత కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చూద్దాం. సో మార్కెట్ అయితే ఇక్కడ మనకి కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో ఇదొక ట్రెండ్ లైన్ డ్రా చేసాము, అదొకటి. సో ఇక్కడ నుండి బైక్ వెళ్ళినట్టయితే ఈ ఏరియాలో కానీ కాల్ సైడ్ తీసుకునే వాళ్ళం. ఇది ఫస్ట్ క్యాండిల్కి 50% లైను, కానీ ఇటు సైడ్ రాలేదు. ఫస్ట్ క్యాండిల్కి 50%కి డౌన్ సైడ్ అంటే సెల్లింగ్ ప్రెజర్ ఉందని ఒక కన్ఫర్మేషన్, ఈ ట్రెండ్ లైన్కి డౌన్ సైడ్ ఉందని ఇంకో కన్ఫర్మేషన్. సో ఆ డౌన్ సైడ్ భాగంగా సో మనం ఈ ఏరియాలో తీసుకొని ఇక్కడ దాకా ఎంటర్ అవ్వచ్చు అని అనుకున్నాము. సో మనకైతే ఆల్రెడీ ఎవరైతే స్కాల్పర్లు ఉంటారో సో 100 పాయింట్స్ వచ్చేసింది ఆల్మోస్ట్. సో 100 పాయింట్స్ ఇక్కడ ఆల్రెడీ టార్గెట్ ఇచ్చేసింది. సో ఎగ్జిట్ అయిపోవచ్చు ఈజీగా. సో ఇంకెవరైతే ఈ టార్గెట్ దాకా కావాలనుకున్నారో వెయిట్ చేయొచ్చు. బయింగ్ ప్రెజర్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో ఇంకేం సిగ్నల్ రాలేదు. సో ఇక నిఫ్టీలో మిడ్ క్యాప్లో కూడా ఇంకేం సిగ్నల్ అయితే రాలేదు బయింగ్కి. సో ఇది ఒక ట్రాపీగా ఉంది. సో ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అయితే ఏర్పడుతుంది, సెల్లింగ్ ప్రెజర్. సో ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో వీళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో మార్కెట్ పైకి వెళ్ళిపోయింది.